రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణపై సోమవారం రాత్రి నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఇది వారి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై పోలీస్ కళా బృందం మరియు చిన్నారుల నృత్య ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. యమధర్మరాజు వేషధారణతో హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సిఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్లతో పాటు ఎస్ఐలు, పోలీస్ కళా బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహాప్రభు ఎవడీడు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో హెల్మెట్ లేకుండా చౌరస్తాలో తిరుగుతుండు. మహాప్రభు ఇతరు నల్లగొండకే అందగాని అనుకొని హెల్మెట్ పెట్టకుండా తిరుగుతున్నాడు. హెల్మెట్ ధరించినా తన నెత్తి పైన ఉన్న వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పి అడ్డగిడ్డగా తిరుగుతున్నాడు మహాప్రభు. చిత్రగుప్త మహాప్రభు ఇతడు చిట్టా లెక్కింపును చిత్త మహాప్రభు. ఇతను ప్రతిరోజు హెల్మెట్ ధరించకుండా బండి నడుపుతున్నాడు మహాప్రభు. 4 సార్లు క్లాక్ టవర్ సెంటర్ నందు సిగ్నల్ జంపు చేశాడు మహాప్రభు. అంతేకాదు మహాప్రభు, మద్యం తాగి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి బండి నడుపుతున్నాడు మహాప్రభు. ఓయి మానవా, నీవిక మారవా, ఇక లాభం లేదు, నీపైన పాశం ప్రయోగించవలసింది. లెస్స బలితిరి మహాప్రభు. నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అల్లయ్యవారనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలంతా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించిన వారికి పెట్రోల్ పోయాలని పెట్రోల్ బంకులలో అవగాహన కార్యక్రమాలు పెట్టినా ఈ మానవులు మాత్రం అతిక్రమిస్తున్నారు. ఇతను శిక్షార్హుడే మహాప్రభు. చిత్రగుప్త, అయితే ఇతనిపై యమపాశం ప్రయోగించవలసింది. క్షమించు మహాప్రభు, ఈ రోజు నుండి మందు తాగి బండి నడపను, హెల్మెట్ లేని బండి నడపడు మహాప్రభు. క్షమించండి స్వామి, ఇంటి దగ్గర నా పిల్లలు, ముసలి అత్త మామ, నా కుటుంబం అంతా తన మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం ప్రభు. ఇకపై తను మందు తాగి బండి నడపకుండా, హెల్మెట్ లేనిదే బండి నడపకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను ప్రభు. యమధర్మరాజా, మా నాన్నను క్షమించండి స్వామి. నా కిట్టి బ్యాగ్లో దాచుకున్న డబ్బులన్నీ పెట్టి మా నాన్నకి హెల్మెట్ కొనిస్తా స్వామి. హెల్మెట్ ఈ రోడ్డు నడుపుతున్నటువంటి వాహనదారునికి హెల్మెట్ ధరిస్తున్నారు. గట్టి అందరు క్లాప్స్. ఇప్పుడు పాప చెప్పింది, కిట్టి బ్యాంక్ లో దాచుకున్నటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి హెల్మెట్ కొనిచ్చి వాళ్ళ నాన్న గిఫ్ట్ గా ఇస్తారని చెప్పింది. మీరందరూ కూడా ఎవరైతే మీ ఇంట్లో 2 వీలర్ నడుపుతున్నారో వాళ్ళందరూ గిఫ్ట్ గా ఇవ్వాలని మా పోలీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండ టౌన్లో క్లాక్ టవర్ సెంటర్లో మనము హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ప్లస్ ఒక ఫ్లాష్ మాబ్ ప్లస్ ఒక స్కిట్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నల్గొండ జిల్లాలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి సుమారు 300 నుంచి 400 వరకు జనాలు హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతారు. ఇందులో కూడా ఈ డెత్స్లో కూడా మ్యాక్సిమంగా హెల్మెట్ లేకపోవడం వల్లనే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ ఉంటే కంపల్సరీగా వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడే వాళ్ళు అవుతాం. కాబట్టి నల్గొండ పోలీస్ ఎప్పటికెప్పుడు కొత్త కార్యక్రమాలతో అందరూ కూడా హెల్మెట్ వేసుకునే విధంగా కూడా జనాల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాము. అయితే పోయిన జనవరి నెలలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు క్లాక్ టవర్ సెంటర్లో గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి సార్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ నల్గొండలో మన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, 1 టౌన్ 2 టౌన్ సిఐకి సర్కిల్కి సంబంధించిన ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక ఫ్లాష్ మాబ్, అదేవిధంగా ఒక స్కిట్, యమధర్మరాజు హెల్మెట్ లేకపోతే తీసుకొని వెళ్తాడు, ఆ విధంగా
స్కిట్ చేసి జనాల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. కొంతమంది చుట్టుపోతుందనో లేకపోతే కొంతమంది చిన్న డిస్టెన్సే కదా ఇక్కడ అవసరం లేదు అని అలాంటి కారణాలు పెట్టుకుంటున్నారు. కానీ యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా అవ్వచ్చండి. సో అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకొని వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పేసి నా తరఫు నల్గొండ పోలీస్ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండ జిల్లాలో కార్యక్రమం మీద నల్గొండ జిల్లా ఎస్పీ గారు చక్కగా మా పోలీస్ కళాకారుల చేత పట్ల చేత హెల్మెట్ యొక్క ఎంత అవకాశం ఉన్నదో ఈ ప్రమాదాలు యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించి ప్రజలందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని